ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన, యథార్థమైన లీల, యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. సాక్షాత్తు దత్తప్రభువు సాయినాథుడు ఈరోజు ప్రధానంగా ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం ఎందరో గొప్ప ఆధ్యాత్మిక పరులు, ఉపన్యాస పరులు, ధార్మిక పరులు అయినటువంటి వ్యక్తుల్లో నాకు ఒక విశిష్టమైన, విలక్షణమైన, అనేక రకాల ప్రజల అభిమానాన్ని చూరగొని దేశ విదేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను నింపుకొని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మైలురాయిలాగా గొప్ప అత్యున్నత స్థితికి చేరుకొని సాక్షాత్తు భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నతమైనటువంటి గౌరవ పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి సహస్ర అవధాని, ఉపన్యాస కేసరి అయినటువంటి శ్రీ గరికిపాటి నరసింహారావు గురించి కాస్త తెలుసుకునే అవకాశం లభించింది. నాకు ప్రధానంగా బాబావారు విశిష్ట వ్యక్తులతో పరిచయాలు నేను నా భావన చేయగానే అనుకోకుండా తటస్థంగా ఆ వ్యక్తులు నాతో కలవడం, వారి యొక్క ఆధ్యాత్మిక భావాలను నాతో పంచుకోవడం నిజంగా ఆ బాబావారి కృప. ఇటీవల కాలంలో నేను పద్మశ్రీ గ్రహీత వచ్చినాక గరికిపాటి నరసింహారావు గారిని ప్రత్యేకంగా అభినందించాలని చెప్పేసి అనుకున్న తడువే బాబావారు నా సంకల్పం గ్రహించి ఆయన అనుకోకుండా గుంటూరు రావడం, వచ్చినటువంటి నరసింహారావు గారిని నేను కలవడం, ఆయనతో కాస్తంత ఆధ్యాత్మికటువంటి విషయాలు మాట్లాడుకోవడం ఆనందాన్ని, చాలా గొప్ప సంతోషాన్ని ఇచ్చాయి. ఆయనకి పద్మశ్రీ అవార్డు భారత ప్రభుత్వం ఇవ్వడం కూడా నిజంగా గొప్ప గర్వించదగ్గ విషయం. ఈ విషయం పట్ల ఆయనకి అభినందనలు తెలియజేశాను. ఈ క్రమంలో గరికిపాటి నరసింహారావు గారి గురించి కాస్త తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా గరికిపాటి నరసింహారావు గారు తాడేపల్లి గూడెంలోని బోడపాడు అగ్రహారంలో 1958వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన ఆయన వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు ఆయన జన్మించాడు. పువ్వు పుట్టడంతోనే ప్రబలించినట్లుగా ఆయన బాల్యం నుంచే కూడా సాహిత్యము, ఆధ్యాత్మిక పట్ల రెండు కళ్ళులాగా ఆయన ప్రవేశం చేసి చిన్నప్పటి నుంచి కూడా ఆ వాసన బలంతో ఆయన ప్రయాణం చేశాడు. ఆ రకంగా తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతాన్ని వంటబెట్టుకున్నాడు. ఆయన ప్రధానంగా ఎంఏ, తర్వాత ఎంపీఎల్ చేసి తర్వాత పిహెచ్డి డిగ్రీలు కూడా పొందారు. ఆయన తనకున్నటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో పౌరాణికమైనటువంటి, తర్వాత వ్యక్తిత్వ వికాసమైనటువంటి మహాభారత, భాగవత, రామాయణాల గురించి అనేక రకాల ఉపన్యాసాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ గరికిపాటి నరసింహారావు గారు. తర్వాత ఆయన తెలుగు రచయిత కూడా, చాలా రకాల కావ్యాలు, పద్యాలు కూడా రచించాడు. అనేక సహస్ర అవధానాలు కూడా నిర్వహించాడు. గొప్ప గొప్ప ఉపన్యాసాలతో అనేక టీవీ మాధ్యమాల్లో కూడా ఆయన ఉపన్యాసాలు ఇచ్చి ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి గొప్ప ఉపన్యాస శక్తి కలిగినటువంటి వ్యక్తి శ్రీ గరికిపాటి నరసింహారావు గారు. తర్వాత దేశ విదేశాల్లో కూడా ఆయన అవధానం చేయడం, మహాసహస్ర అవధానం చేయడం, తర్వాత 8 అష్టశత ద్విశత అవధానాలు కూడా చేయడం, ఆయన గొప్ప ఈ రకమైనటువంటి పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాల్లో అనేక రకాలైనటువంటి ఉపన్యాసాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకతని, తనకంటూ ఒక గొప్ప విశిష్టతని సంపాదించుకున్న వ్యక్తి శ్రీ గరికిపాటి నరసింహారావు గారు. తర్వాత గరికిపాటి నరసింహారావు గారికి ఆయన భార్య శారదాంబ కూడా శారదా గారు చక్కటి ఇల్లాలు. ఆవిడ భర్తకు తగ్గ భార్య అవడంతో ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం చాలా గొప్పగా కొనసాగింది. తర్వాత గరికిపాటి నరసింహారావులో ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటంటే, ఏ ఇతిహాసాలు, పురాణాలు, వ్యక్తిత్వ వికాసం అయినా ఏదైనా శాస్త్రాల్లో ఉన్నట్టు అంశాలతో పాటు వాస్తవికతను జోడించి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిస్థితుల్ని అన్వయించుకొని, ఆకలింపజేసుకొని వాస్తవికతను ప్రతిబింబించేలా ఉన్నది ఉన్నట్లుగా నిర్మోహటంగా కుండబద్దలు కుట్టే విధంగా చెప్పడం అనేది ఆయన గొప్ప ఒక స్ఫూర్తికి ఒక నిదర్శనం. గరికిపాటి నరసింహారావు గారు తన అంతరంగంలో ఏవైతే ఉన్నాయో, తన బాల్యం నుంచి ఇప్పుడు వరకు తను పొందినటువంటి అనుభూతులు, వాస్తవికతను దగ్గరగా చేసుకొని ప్రధానంగా ఆధ్యాత్మిక
ఉద్యమంలో ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమకారుడిగా మిగతా వారి కంటే కూడా భిన్నంగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడం అనేది ఆయన ప్రత్యేకత. ఆయన నిర్మోటంగా చెబుతాడు, ఉన్నట్లుగా చెబుతాడు, వాస్తవికత చెబుతాడు. తర్వాత ఇతిహాసాలు పురాణాల్లో కొన్ని నిక్షిప్తం ఉన్నాయి, వాళ్ళ అనుగుణంగా రాసుకున్నవి కాకుండా ఏదైతే మనం ఆచరించదగిందో, ఏదైతే వాస్తవం, ఏదైతే భగవంతుడికి ఇష్టమైందో అటువంటి పనిని నిర్మోటంగా చెప్పగలిగే సూటి వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప ఆధ్యాత్మిక పరుడు శ్రీ గరికపాటి నరసింహారావు గారు. అందువల్ల ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చెప్పేది చేసేది రెండు ఒకటిగా ఉండటం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు కోట్లాది మంది తోడయ్యారు. ఆయన ఏది కూడా ఏ బిరుదు ఏ కీర్తి కోసం కూడా ఆయన ఎంపర్లాడలేదు, అవే ఎత్తుక్కుంటా వచ్చి ఈరోజు అత్యున్నతమైనటువంటి భారత కేంద్ర ప్రభుత్వం వారు తనకు తాను ఆయన యొక్క విశిష్టతను గుర్తించి ప్రత్యేకంగా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది ఆయన యొక్క ఔన్నత్యానికి, ఆయన యొక్క శక్తికి ఒక చక్కటి తార్కాణం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత గరికపాటి నరసింహారావు గారికి ఇద్దరు కుమారులు. సాహిత్యం మీద పద్యం మీద ఆ యొక్క అనురక్తి ఉండటం వల్ల తన కుమారులకు కూడా గొప్ప మహానుభావులు వారి పేరు పెట్టారు. పెద్ద కుమారుడి పేరు శ్రీశ్రీ అని, రెండవ కుమారుడి పేరు గురిజాడ అని పేరు ముచ్చటగా పెట్టుకొని వారిని చక్కటి ఉత్తమ కుమారులుగా పౌరులుగా తీర్చిదిద్దారు. తర్వాత గరికపాటి నరసింహారావు గారు ప్రధానంగా ధార్మిక సంస్కృతి, జీవన విధానం, వ్యక్తిత్వ వికాసం, తర్వాత పృచ్ఛకుల అవధానం వంటి అంశాల మీద ప్రధానంగా ఆయన ఉపన్యాసాలు చెబుతూ అనేక మందిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన కేవలం ఆధ్యాత్మిక రంగంలో భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి అంశాల్లో చక్కగా విశదీకరించి వాస్తవికతలు తోడించి వాటితో చక్కటి చమత్కారాలతో కూడినటువంటి హాస్యంతో కూడినటువంటి ప్రసంగాలు చేసి ఎక్కువగా శ్రోతలను ఆకట్టుకున్నారు. తర్వాత ప్రధానంగా ఆయన 1996 సంవత్సరంలో కాకినాడలో 21 రోజుల పాటు 1116 మంది పృచ్ఛకులు అవధానం వాళ్ళ ప్రశ్నలు అడిగితే వాటికి చక్కటి పద్య రూపంలో చెప్పి అవధానం చేసి గొప్ప విశిష్టమైనటువంటి అవధాని కేసరిగా కూడా ఆయన పొందాడు. తర్వాత ఆయన ప్రధానంగా 2022లో భారత ప్రభుత్వం ఈ అవార్డు ఇవ్వడం ఆయనకు గర్వకారణం. తర్వాత ఆయన సాగర్ హాసం తర్వాత అనేటువంటి పద్యకావ్యాన్ని, మహాభారతం అనే కావ్యాన్ని, బాష్పగుచ్చం అనేటువంటి పద్యకావ్యాన్ని, పల్లవి అనేటువంటి పాటలను కూడా ఆయన చక్కగా రచించారు. తర్వాత కవితా ఖండిక అనేటువంటి శతావధానాన్ని, తర్వాత మౌసిక సాహిత్యం అనేటువంటి పరిశోధనని కూడా ఆయన చక్కగా రచించి ఎంతోమంది ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి శ్రీ గరికపాటి నరసింహారావు గారు. తర్వాత పిల్లల బొమ్మలతో కూడినటువంటి ఒక తెలుగు నిఘంటువును కూడా ఆయన చక్కగా రాసి ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి నరసింహారావు గారు. తర్వాత ఆయన అనేక రకాలకి ఈ యొక్క పద్యాలు, మా అమ్మ అనేటువంటి ఒక కవితా రూపంలో పద్యాలు రాసి ఎంతోమందిని ఆకట్టుకున్నారు. తర్వాత ఆయన అనేక అవధాన శతకాలు కూడా రాసి విశిష్టమైనటువంటి గుర్తింపును పొందారు. వైకుంఠపాళి ద్వారా జనాదరణ పొందినటువంటి వ్యక్తి నరసింహారావు గారు. ఈ రకంగా ఎన్నో సేవలు, ఎన్ని ధార్మికమైనటువంటి పనులు చేసి మరి గొప్ప విశిష్టత కలిగి సంతరించుకొని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఏకైక ఉపన్యాస కేసరి అయినటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారు అతని జీవితంలో అతను కోరుకోకుండానే అనేక అవార్డు రివార్డులు వాటంతకు అవే వచ్చాయి. అందులో ప్రధానంగా 2016 సంవత్సరంలో లోక్నాయక్ ఫౌండేషన్ వారు ప్రత్యేకమైనటువంటి పురస్కారం ఇస్తే, అదే సంవత్సరంలో గురిజాడ సంస్కృతి సమైక్య వారు గొప్ప సాహితీ ప్రత్యేక పురస్కారాన్ని కూడా అందజేశారు. 2018 సంవత్సరంలో ఈయన విశిష్ట సేవలు ఈ యొక్క ఆధ్యాత్మిక రంగాన్ని గుర్తించి రామినేని ఫౌండేషన్ వారు గొప్ప సన్మానాన్ని, ఒక అవార్డుతో కూడినటువంటి సన్మానాన్ని చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఆయన యొక్క విశిష్టతను గుర్తించి అత్యున్నతమైనటువంటి గొప్ప ప్రముఖులకి, ఒక సేవా రంగాల్లో విశిష్ట కృషి చేసినటువంటి వ్యక్తులకి ఇచ్చేటువంటి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం నిజంగా మన తెలుగు వ్యక్తి, మన అందరి ఆధ్యాత్మిక రంగంలో
విస్తృతంగా కృషి చేసి సేవలు అందిస్తూ మరి ఎంతోమందిని ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతమైనటువంటి నైతిక విలువలను పెంపొందించడానికి కృషి చేస్తున్నటువంటి అటువంటి వ్యక్తికి, తెలుగు వ్యక్తికి, మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తికి శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి నిజంగా ఆ అవార్డు రావడం మన ఆంధ్రుల గర్వకారణం. తర్వాత ఆధ్యాత్మిక జిజ్ఞాసపరులకు ఇది ఒక ఆనందదాయకం. తర్వాత ఎవరైతే అంటే భగవంతుడి యొక్క మాటల ద్వారా ఎటువంటిదైనా సాధించవచ్చు అని నిరూపించినటువంటి ఈ యొక్క గరికిపాటి నరసింహారావు గారి జీవితం ఒక స్ఫూర్తిదాయకంగా తెలియజేస్తూ ఇటువంటి ఆయన జీవిత చరిత్ర తెలుసుకునే అవకాశం సాక్షాత్తు ఆ దత్తప్రభు, ఆ సాయినాథుడు మనకు కల్పించడం, వారి అపార కృపా కరుణ కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ షిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధువులకి ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.